హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే ఏదో చిటికలో అలా చేసేస్తున్నారేంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏంటి, ఆయన మంత్రి అయిన తర్వాత అసలు మంత్రి శాఖలో ఇంత ఫాస్ట్గా కూడా పనిచేయొచ్చా? చిటికలో సమస్యల్ని పరిష్కరించడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఒక కానిస్టేబుల్ ఆ స్టేజ్ మీద సార్ మా ఊరికి రోడ్డు లేదని అడిగితే నిమిషాల్లో నిజంగానే చిటికలు వేసినంత ఈజీగా సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఆయన అందించారంటే, అంటే ఇంతవరకు ఏ నాయకుడు అలా చేయలేకపోయాడే, ఏ మంత్రి ఇలా చేయలేకపోయారే, ఏ ప్రభుత్వం ఇంత ఫాస్ట్‌గా చేయలేకపోయింది. అరే ఒక ఊరికి ఒక చిన్న పెన్షన్‌కి సంబంధించినటువంటి దాన్ని మనం తీసుకోవాలంటేనే దానికోసం ఎంఆర్ఓ దగ్గరికెళ్ళి, వీఆర్ఓ దగ్గరికెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికెళ్ళి, కలెక్టర్ దగ్గరికెళ్ళి, వాళ్ళు ఎంక్వైరీలు చేసి, అయి చేసి, ఈ చేసి సంవత్సరానికో, 2 సంవత్సరాలకో వస్తదిలే అనుకునేటువంటి పరిస్థితి ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్లను కావచ్చు, ఒక డ్రైనేజీ వ్యవస్థను కావచ్చు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఎలా క్లియర్ చేసేస్తున్నారేంటో నాకు అర్థం కావట్లేదు. అసలు అంత ఫాస్ట్‌గా చెయ్యొచ్చా అనుకునేటువంటి యంత్రాంగం కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి దొరకటం అదృష్టం అనే చెప్పాలి. అంటే చిత్తశుద్ధితో చేసేటువంటి నాయకుడే ఉన్నప్పుడు వెనకాల ఆయన టీము కూడా అలాగే ఉంటుంది. అందుకనే ఆయన అలాంటి టీముని ఏరి కోరి మరి ఆయన టీంలో పెట్టుకున్నారేమో అనిపించింది. మొన్న శంకర్ గుప్తం రాజోలుకి సంబంధించినటువంటి ఒక ఊరు వెళ్ళారు, నియోజకవర్గం వెళ్ళారు. రాజోలు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజోలు గడ్డ జనసేన అడ్డ. లాస్ట్ ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారి జనసేనకి విజయం రుచి చూపించింది జనసేన అనే చెప్పాలి. అలాంటి రాజోలుకి పవన్ కళ్యాణ్ గారు దిగటం, అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టడం అంటే మామూలుగా లేదు. పిఠాపురం అని మనం 2024 నుంచి అనుకుంటున్నాం, కానీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కంచు కోట రాజోలు అనే చెప్పాలి. అంటే అక్కడ ఉండేటువంటి గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, బట్ అక్కడ ఉండేటువంటి నాయకులు, ప్రజలు, అక్కడ ఉండేటువంటి అభిమానులు, ముఖ్యంగా ఆ ఊరికి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని గుండెల్లో పెట్టేసుకున్నారంతే. నాయకుడు పోతే పోయాడు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే పోతే పోయాడు, మాకు అనవసరం, మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం, అలాంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అవసరం, ఆయనే ఇక్కడ గనక పోటీ చేసే అవకాశం ఉంటే ఒక రేంజ్లో ఉంటది అనేటువంటి ఒక థాట్ని అక్కడ రుచి చూపించారు అని చెప్పాలి. అలాంటి రాజోలకి ఆయన వెళ్ళిన తర్వాత అనేక సమస్యలకి ఆయన చాలామంది చెప్పుకోవడం జరిగింది. దాంట్లో శంకర్ గుప్తం డ్రైనేజీకి సంబంధించి ఎన్నో దశాబ్ద కాలాలుగా ఆ సమస్యకి ఎవరు, ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ప్రభుత్వం కూడా సరైన అవకాశాన్ని అక్కడ క్లియర్ చేయడానికి ఇవ్వలేదనే చెప్పాలి. బట్ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక సార్ ఇలా మా ఊరికి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బంది ఉంది, మీరు మాత్రమే క్లియర్ చేయగలరు అంటే నాకు ఒక 40 రోజులు టైం ఇవ్వండి, నేను దానికి సంబంధించి ఏం చేయగలుగుతాను, ఏం చేస్తాను అనేది డెఫినెట్గా చేస్తాను, నాకు ఒక 40 రోజులు ఇవ్వండి. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, దానికంటూ సపరేట్ బడ్జెట్ కేటాయించుకుంటూ వస్తారు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మిగతా పథకాలకి, ఆటలకి, డ్రైనేజీలకి, రోడ్లకి, మిగతా అన్ని పంచాయతీలకు ఇవ్వాలి. బట్ ఇక్కడికే దాదాపు 20-25 కోట్లు ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని అవన్నీ కూడా చూసుకుని, ఎస్టిమేషన్ వేసుకుని, కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎంత అవుతుంది, ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఇంకొకటి ఏంటి, ఇవన్నీ చూసుకుని ఒక 40 రోజులు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు 40 రోజులు ముందే, చెప్పాలంటే 34-35 రోజుల లోపే ఆ సమస్యకి పెండం పెట్టేశారండి. నిజంగా చెప్తున్నాను కదా, సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి చెవికి వెళ్ళిన, ఆయన కంటి చూపు మేరలో కనిపించిన ఇంకంతే, ఆ సమస్య ఆ రోజుతో చచ్చిపోవాల్సిందే అంతే. అలా తయారైపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఏందో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని సమస్యలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలోనే, అంటే 77 సంవత్సరాల్లో చేయలేనటువంటి సమస్యలకి పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప నాయకుడు ఎవరుంటారండి. ఇదే ఈరోజు శంకర్ గుప్తం పాలిట వాళ్ళు మాట్లాడుతుంటే నాకైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ దైవాంత సంభూతుడేమో అనిపించింది. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మా ఊరు వచ్చారయ్యా మీరు, ఆ సుబ్రహ్మణ్యుడే మీ రూపంలో మా ఊర్లో అడిగి పెట్టాడేమో అనుకున్నాము, వచ్చారు, ఇక్కడ మీరు తిరిగారు, ఇక్కడ మీ సమస్య చెప్పుకున్నాం, మళ్ళీ ముక్కోటి ఏకాదశి రోజుకి ముక్కోటి దేవతలు మీ రూపంలో వచ్చి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు ఏమో అనిపిస్తుంది అయ్యా అని చెప్పి అక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దలు, అధికారులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా జీవితంలో మేము ఇలా ఇంత ఫాస్ట్గా పనిచేసేటువంటి విధానాన్ని చూడలేదయ్యా,
ఇంత ఫాస్ట్గా మాకు సమస్య పరిష్కారం అవుతుందని కూడా అనుకోలేదు సార్. ఎంతో మందికి చెప్పుకున్నాం, కలెక్టర్లకు చెప్పాం, ఎమ్మెల్యేలకు చెప్పాం, మంత్రులకు చెప్పాం, ఇంకొకరికి చెప్పాం. ఎవరు కూడా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోలేదు. కానీ మీ వరకు చేరితే చాలు అనుకున్నాం, చేరించేటువంటి పరిస్థితి చేసాం. మీరు దాన్ని మీ వరకు వస్తే చాలు, దానికి అది సమస్య అది అక్కడితో అయిపోయినట్టే అని చాలామంది అంటారు. అదే ఈరోజు జరిగింది. ఎలాగైతే దేవుడికి మన సమస్యని చెప్పుకుంటే నేను ఒక కల్మషం లేకుండా మంచి మనసుతో ప్రజలకి బాగుండాలి అని చెప్పి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి, ఆ సమస్య గనక మన కష్టాన్ని దేవుడికి చెప్పుకుంటే ఎలా అయితే ఆ దేవుడు క్లియర్ చేస్తాడో అలా క్లియర్ చేశారండి అని చెప్తుంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక విధంగా, నేను ఇదే ముక్కోటి ఏకాదశి రోజున ఇంకొక మంచి కార్యక్రమాన్ని అనుకున్నా. అప్పట్లో 5 కోట్ల రూపాయలు నాకు ఒక సినిమాకి సంబంధించినటువంటి అడ్వాన్స్ వస్తే, దాన్ని నేను అక్కడ కౌలు రైతులకి ఏదో ఒకటి చెయ్యాలని అనిపించింది. వెంటనే ఆ ముక్కోటి ఏకాదశి రోజున నాకు అడ్వాన్స్ రాగానే ఆ కౌలు రైతులకి నేనే మొట్టమొదట ఎవరిస్తారు, ఎవరెవరు పార్టీ నుంచి అక్కడి నుంచి ఎవరన్నా ఫండ్స్ ఇస్తే బాగుండు, నా ఒక్కడి అమౌంటే సరిపోదు కదా అని నేను అనుకున్నాను. బట్ వాళ్ళందరూ చేస్తారా లేదా పక్కన పెట్టేద్దాం, ముందు నేనేం చేయగలుగుతాను. అందుకనే నాకు ఆ రోజు ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి మంచి రోజు అని చెప్పి 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 5 కోట్లతో నేను ఆ పని మొదలు పెట్టేశాను. ఒక్కొక్కరికి ₹1,00,000, దాదాపు 300 మందికి 3,000 మందికో దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఇవ్వటం జరిగింది. కొంతమంది దాతలు వచ్చినప్పటికీ కూడా 90% పవన్ కళ్యాణ్ గారే ఆ డబ్బులు ఆయన సొంత డబ్బులతోనే ఇవ్వటం జరిగింది. దానికోసం ఆయన ఆస్తులు అమ్ముకున్నారు, ఆయన పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీశారు. ఆఖరికి ఎన్నో కష్టాలు పడి కూడా ఆయన ఇవ్వాలనుకున్నారు. అంటే సమాజానికి మనం ఎవరేం చేస్తారు అనేది పక్కన పెడితే, నేనేం చేస్తాను, ముందు నా వంతు ప్రయత్నంగా నేనేం చేస్తాను అనేది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. ఏదైతే వాళ్ళ సమస్య చెప్పారో ఆయన పరిధిలో నేనేం చేయగలుగుతాను అనేదే పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యకి ఆయన పరిష్కారం చూపించారు.